ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనము. విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నుండును, బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరచును. ఈరోజు డబ్బు సంపాదించే విషయంలో ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఏమిటనగా, డబ్బులు సంపాదించడము గొప్పతనము కాదు, కానీ సంపాదించుకున్నటువంటి ఆ డబ్బును ఎలాగూ సద్వినియోగం చేసుకొని జాగ్రత్త పరుచుకోవాలో చాలా ప్రాముఖ్యము. అది చాలా గొప్పతనమైనటువంటి విషయము. దేవుని వాక్యములో విలువైనటువంటి ధనము, నూనె ఎవరి ఇంటిలో ఉంటాయనంటే జ్ఞానము కలిగినటువంటి వారి ఇంటిలో మాత్రమే. ఈరోజు సంపాదించినటువంటి డబ్బును ఖర్చు పెట్టే విషయంలో జ్ఞానము కావాలి. ప్రాణం మీదకి వచ్చి ఆఖరి క్షణంకి వచ్చినప్పుడు నా దగ్గర లేవు అని వెంటనే చెయ్యి చాచి మరొకరిని అడిగి అప్పు చేయవలసినటువంటి పరిస్థితి మనము తెచ్చుకోకూడదు. ఆ సమయంలో ఎవరు ఇవ్వకపోగా ఎంతో ఒత్తిడి మన మీద ఉంటుంది. అలాంటి స్థితి రానియకుండా మనం ఉండాలి అనంటే సంపాదించుకున్నటువంటి మన కష్టార్జితము వ్యర్థముగా ఖర్చు పెట్టకుండా కుటుంబంలో ఉన్నటువంటి అవసరములన్నిటికీ కూడా సరిపడే విధముగా వాడుకొని దేవునికి ఇవ్వవలసినటువంటి దానిని దేవునికి ఇచ్చి కొంత మనము గనక జాగ్రత్త చేసుకున్నట్లయితే మన కష్ట సమయంలో మనకు ఆ డబ్బు ఎంతో ఉపయోగపడుతున్నది. కాబట్టి ఈ డబ్బును మరి ఇలా అన్ని విధాలుగా వాడుకొని దేవునికి ఇవ్వవలసింది అప్పగించేసేసి మరి కొంత మనం జాగ్రత్త చేసుకోవాలి. కాబట్టి ఇన్ని విధాలుగా వాడాలి అనంటే ఆ డబ్బును ఖర్చు పెట్టే జ్ఞానము కూడా మనకి ఎంతో అవసరమై ఉన్నది. కాబట్టి సంపాదించినటువంటి ఆ డబ్బు అది మన కష్టార్జితము, పగలు రాత్రి ఎంతో శ్రమించి కష్టపడినటువంటి మన జీతమును దేవుని పాదముల దగ్గర పెట్టి ఈ డబ్బును కష్టపడి సంపాదించానయ్యా, దీనిని జాగ్రత్తగా ఖర్చు పెట్టే జ్ఞానము నాకు ఇవ్వు అని దేవునిని అడిగి మనము ఖర్చు పెట్టినట్లయితే ఆ జ్ఞానము దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ మనం బుద్ధి లేకుండా జ్ఞానము లేకుండా ఉన్నామనంటే మన చేతులారా మన కుటుంబాలను మనమే నాశనం చేసుకుంటున్నాము. అది తొలగిపోయి దేవుని యొక్క జ్ఞానము కలిగి మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా జీవించాలి. కాబట్టి ఈరోజు ఆ సంపాదించినటువంటి ఆ డబ్బును వాడే జ్ఞానము పరిశుద్ధాత్మ దేవుడే మనందరికీ కూడా దయచేయును గాక. ఆమేన్.